అమావాస్య పోతే మాఘమాసం వస్తుంది. త్రిపుర పెళ్లి జరుగుతుందన్న సంబరం కన్నా ₹1,00,00,000 కట్నం ఎలా సర్దాలి అన్నదే ఆలోచన. మాటైతే ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకుంటేనే త్రిపుర పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ₹1,00,00,000 అప్పు తేవడం కూడా కష్టం కదమ్మా. ఈ మాట నేను ఆ రోజే అన్నాను. అబ్బాయి బాగున్నాడని మీరే అభయం ఇచ్చారు. అయినా ఇప్పుడు ₹1,00,00,000 ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు? కొట్టుకు రావాల్సిన కర్మేంటి? మీ నాన్నకి చెప్తే ప్రామిసరీ నోట్లు, ₹2,000 కట్టలు, స్టాంపు బిళ్లలు కారులో వేసుకొని తీసుకొని వస్తాడని మాకు తెలుసులే అక్క. కాకపోతే వడ్డీ కోసం కూడా అదే కారులో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంటాడు. ఆ డబ్బులు తీసుకుంటావని ఎవరూ చెప్పలేదే. ఎందుకలా ఎగతాళి చేస్తావు ప్రమీల? ఆడపిల్ల మెళ్ళో తాళి పడకముందే ఎగతాళి మాటలు ఎన్నో పడతాయి. భరించాలి కదత్తా. మేము నిన్ను భరిస్తున్నాం కాబట్టి ఇన్ని మాటలు అనగలుగుతున్నాం. అప్పు కష్టం అన్నాను కానీ నా తమ్ముడు మామయ్య దగ్గర తీసుకోవడం కష్టం అన్నానమ్మా. వడ్డీ రేటు తక్కువని అక్కడే మొగ్గు చూపుతారు అనుకున్నాను. నువ్వనుకున్నవి చెప్పకు. పిలవమన్నప్పుడు ఇంట్లో వాళ్ళని ఇక్కడికి రమ్మనడమే నీ పని. సర్లే, అంత డబ్బు మీరు ఎలా సమకూరుస్తారో నేను కళ్ళారా చూస్తాను. అబ్బా పిన్ని, మనకెందుకు ఈ గొడవంతా? ఊరుకో. చూసావా, మనకెందుకు అంటున్నాడు వీడు? వీడికేం పట్టింది? ఎవరి పెళ్ళో ఏంటో, తాగామా తిన్నామా చిందులేశామా అంతేనా? సిగ్గు లేకపోతే సరే. నీ చెల్లెలి పెళ్లి ఎలా చెయ్యాలో, వాళ్ళడిగిన కట్నం ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో అన్న ఆలోచన లేనివాడివి. భోజనాల టైంకు మాత్రం టంచనగా హాజరవుతావు. నీకన్నా పొలం గట్ల దగ్గరుండే దిష్టి బొమ్మ నయం. పంటని పక్షులు పాడు చేయకుండా కాపలా ఉంటుంది. ఇంటి ముందుండే కుక్క నయం. వచ్చే పోయేవాడెవడో వాసన చూస్తుంది, అరుస్తుంది. నువ్వేం పనిచేశావు చెప్పు. నా మాట వింటాడత్తా. పిచ్చిదాని మాట వెర్రివాడు విన్నట్టు అంతేనా? మీరు చెప్పండి, ఏం చేద్దామంటారు? నా తప్పుల వలన చాలా ఆస్తులు పోయాయమ్మా. తాకట్లో ఉన్న పెట్టింది కూడా కానుగ్గా ఇవ్వాలంటున్నారు. అవి విడిపించడానికి మీరెంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టమంటే మీ మనసుకి ఇంకా కష్టంగా ఉంటుందమ్మా. త్రిపురేంటి ఇంత అర్ధరాత్రి కర్ర తీసుకుని వెళ్తుంది? ఎందుకబ్బా? కనుక్కుంటే పోలా? వీరనారి త్రిపుర, చేతిలో ఆ కర్రేంటి? కర్ర పట్టుకున్నాను, కారం పట్టుకున్నాను. చిత్త కొట్టేయాలని ఫిక్స్ అయ్యాను పిన్ని. ఎవరిని? పొద్దున షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ నా ముద్దపప్పుని ఇన్సల్ట్ చేశారు. వెకిలిగా నవ్వారు. ప్రతీకారం తీర్చుకుంటాను పిన్ని. వెంట బర్ణిని తీసుకెళ్లి తనతోనే తన్నిస్తాను.
ఇదంతా జరిగే పనేనా? పైగా ఈ చీకట్లో. నేను డిసైడ్ అయితే ఎవరి మాట విన్నని తెలుసు కదా పిన్ని. వస్తావా? ఆ నువ్వు ప్రేమించిన వాణ్ణి వేడిగా తీసుకెళ్తున్నప్పుడు పక్కన నేనెందుకు చెప్పు? సరే గాని పిన్ని, నువ్వైతే ఇంట్లో ఎవరికి చెప్పకు. అరగంటలో వచ్చేస్తాను. ఆ వెధవలంతా ఎక్కడున్నారని వెళ్తావు? ప్రెసిడెంట్ గారి అబ్బాయి గాడిదల్ని పోగేసుకొని ఎక్కడుంటాడు పిన్ని? ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడికి బర్నిని తీసుకెళ్లి పెద్ద హీరోని చేయాలని కంకణం కూడా కట్టుకున్నాను పిన్ని. ఆల్ ది బెస్ట్ త్రిపుర. థ్యాంక్ యూ పిన్ని. రాజా, టైంకి వచ్చావు. వెళ్దాం పదా. ఎక్కడికి? గురకల్లా కర్ర పట్టుకున్నావేంటి? నువ్వు ఫైట్ చేయాలి, అది నేను చూడాలి. ఫైటా? హాస్యంగా ఉందా ఏంటి? కాదు, అవమానంగా ఉంది. మనల్ని ఎగతాళి చేసిన వెధవల్ని తన్ని తొక్క తీసుకురావాలి. కమాన్. ఆ వెధవల్ని మీ అన్నయ్య మక్కలు ఎర్రకొట్టాడు కదా, అది తలుచుకున్నప్పుడల్లా గుండె కిందకు జారి పైకి వచ్చినట్టుంది. వణుకొస్తే చెంచానే మొయ్యలేను. కర్ర పట్టుకుని ఫైట్ చేస్తానా? అలానే కళ్ళ కూడా అనుకోకు. నువ్వెళ్ళు. ఏయ్, భయపడతావేంటయ్యా మగడా? తప్పతాగి తూగే వాళ్ళని తనలేవా? రా. నేను రాను. ఇదిగో, మర్యాదగా వస్తావా రావా? లేదంటే అందరినీ పిలిచి గోల్ చేసేస్తాను. భయపెట్టి బ్లాక్మెయిల్ చేయడం భావ్యం కాదు. సరే, తోడు మాత్రం వస్తాను. త్వరగా పద, మళ్ళీ ఎవరైనా చూస్తే కష్టం. నువ్వు భయపడితే భలే ముద్దుగా ఉంటావు తెలుసా? సరే పద. వెళ్ళండి వెళ్ళండి. అక్కడ కాదే త్రిపుర. నువ్వు భరణితో బయటికెళ్ళావని తెలిస్తే ఇంట్లో ఫైట్ అవుతుంది. అన్న ఇంకా రాలేదేంటి? 9:00కల్లా వస్తానన్నవాడు జాడే లేడు. అన్నా, టిప్పు, అయ్యో, గట్టిగా ఆగమని అరిస్తే అందరూ లేస్తారు. టిప్పు అన్నను ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో. అయ్యో టిప్పు. అన్నా, టిప్పు ఆగండి. టిప్పు అన్న ఆగండి. ఏ టిప్పు ఆగు. ఏంటిది ఇది? నా కూతురు త్రిపుర ఎవరితో వెళ్తుంది? బాడీని తీసుకొని వెళ్తుందేంటి? త్రిపుర ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎవరితో వెళ్ళిపోయిందో ఏంటో. భరణి గర్ల్ ఫ్రెండ్ ని, లవ్వర్ ని. ఆ మాటకొస్తే పెళ్ళాన్ని కూడా నేనేరా.